నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. టీటీడీ కళ్యాణ మండపం అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడలో టీటీడీ కళ్యాణ మండపం అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడలో పర్యటించి టీటీడీ కళ్యాణ మండపం అన్నా క్యాంటీన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన కోరిక మేరకు సత్యవేడలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నందుకు ఎమ్మెల్యే ఆదిమూలం టీటీడీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అన్నా క్యాంటీన్ పనులు చివరి దశకు చేరుకుండటం సంతోషంగా ఉందని, మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం చేపడుతున్న ఈ 2 కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. నేర్చుకో. ఎప్పుడైనా అధికారులు వచ్చినా నీళ్ళు ఇచ్చేది, కూర్చొని పెట్టేది నేర్చుకో. సంస్కరణ అది, ఇది కాదు. అసెంబ్లీ కూడా చెప్పారు మంత్రి గారికి, కొరతగా పోయి పూజ చేస్తే డెప్యుటేషన్ స్లాబ్ అయిపోయింది సార్. 2 వారాలు కంప్లీట్ అయింది. ఈరోజు టీషర్ట్ మనం ఇంత పక్కకి వెళ్తాం. వెనకాల బిల్డింగ్ అనుకుంటుంది. ఎట్ట పెట్టాలా? బ్యాగ్ అంత బిల్డింగ్ కూడా బ్యాగ్ వచ్చిన బిల్డింగ్ కూడా పడుతుందా? చేసాం కళ్యాణ మండపం ఇక్కడ. అది కూడా నేను ఎమ్మెల్యే కాకముందు కొన్ని అనివార్యతలు నిలుచుకుంటే గౌరవ ఈఓ గారు శ్యామలరావు గారు తిరిగి చేస్తే పాపం అతనే ఎస్సీ నిధులు పెట్టి మంజూరైందని నిలిపోద్దండి, ఎమ్మెల్యే గారు అనేకసార్లు జరుగుతుందని చెప్పి మళ్ళా ఆ కాంట్రాక్ట్ చేసుకుని పోయి వేరే వాళ్ళకి చెప్పి అది చేసాం. అందుకని ఈరోజు దానికి రావడానికి కారణం అంటే నేను అసెంబ్లీ పోక ముందు 3 ఏళ్ళు గోడ ఎక్కింది. మళ్ళా వస్తే ఎలా ఉందంటే ఈతో దీని అందరు రమ్మన్నాయి రోజు టీడీ వాళ్ళని. ఆ కాంట్రాక్ట్ కూడా చెప్పినాం, మీరు రండి అయ్యా త్వరగా అంటే ఈరోజు చూసిన తర్వాత కింద పూరి చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రత్యేకం చూశారు. అది కానీ అన్నా క్యాంటీన్ మొన్న అసెంబ్లీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే అన్నా క్యాంటీన్ లేదో అన్ని ప్రాంతాలు అన్నా క్యాంటీన్లు పెట్టి మంచి భోజనం పేదవారికి 5 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చి చెప్పి చెప్పారు. అలాగని ఒకటే కాదు, మళ్ళా 1, 2 కూడా మళ్ళీ నేను ప్రపోజల్ పెట్టాను. ఈ పిచ్చాటూరు కానీ కేవపూర్ కానీ ఆ ప్రాంతంలో పెడితే కొంచెం పాపులేషన్ ఉండే చోట, బైపాస్ ఉన్న చోట, ప్రజలకి అందుబాటు ఉన్న చోట అన్నా క్యాంటీన్ పెట్టాలని ఇది అయిన వెంటనే దాన్ని కూడా ప్రపోజల్ పెడుతున్నాం. ఎక్కడ కావాలి అంటే మంత్రి గారికి చెప్పాం, 1, 2 ఇవ్వండి, మా కాన్స్టిట్యూన్స్ పెద్ద కాన్స్టిట్యూన్స్ ఇది 7 మండలాలు ఉంది అన్నప్పుడు వారు తప్పకుండా ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత 2వ ఫేజ్ చేస్తామని చెప్పారు. అది కూడా తీసుకుంటానికి మీ అందరూ సహకారంతో ఇది చేయాలని తప్ప వేరే లేదు. ఏదేమైనా సర్టిఫికేట్లో మీకు అందరికీ తెలుసు, డిగ్రీ కాలేజ్ అయినా, జూనియర్ కాలేజ్ అయినా, హై స్కూల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, హాస్పిటల్ కూడా విరివిడిగా కరోనాలో వివిధ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం. ఈరోజు పాండూరులో, చిన్న పాండూరులో అపోలో వాళ్ళు చెప్పిన వెంటనే చాలా అద్భుతంగా చేశారు. హాస్పిటల్ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళని కూడా చేశారు. డ్రగ్స్ కొనేవన్నీ కూడా మన అప్పటికప్పుడు ప్రభుత్వ భవనాలు కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఏదైనా కూడా ఇక్కడ సచివాలయాలు కూడా చాలా పూరి ఈ మండలం మాత్రమే, మిగతా అన్ని మండలాలు ఓపెన్ చేసాము. ఇక్కడ ఒక 20 చేశారు, మిగతా అన్ని కూడా స్టిల్ పెండింగ్ ఉంది. అది కూడా మీకు అందరికీ తెలుసు. ఇది కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాము. మనందరూ మీ అందరూ కృషితో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి త్వరలోనే ఉగాదికి గృహ నిర్మాణాలు కూడా ముఖ్యమంత్రి గారి ఖర్చులు ప్రారంభం చేస్తున్నారు. అది అయిన తర్వాత కేంద్రం రాష్ట్రం కలిసి ఎవరైతే పేదలు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకొస్తుందని చెప్పి గతంలో చాలా మందికి ఇల్లు ఇచ్చాం. కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. ఇప్పుడు పేదవారిని గుర్తించి ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరికీ కూడా
మీకు సహకరిస్తామని చెప్పి సందర్భం అని చేసుకుంటున్నాను. ఇది ఏమైనా అనుకున్నాను. చాలా సందర్భాల్లో అన్నీ కూడా మీకు తెలుసు. నేను కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 మండలాలకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా నిలపకూడదు. వచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలా, అది ప్రజలకి ఇబ్బంది ఉండకూడదని. అందుకే నేను అసెంబ్లీ కూడా మీరు మాట్లాడాను. కళతూరులో 1000 ఎకరాలు కొట్టుకుపోతే మనం కాంపౌండ్ చేసి అని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రి చెప్పాను, అలాగనే ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాను, ఇన్ఛార్జ్ మంత్రి కూడా చెప్పాను. అలాగే అంబేద్కర్ భవనాలు కూడా కట్టమని కాన్స్టిట్యూన్సీలో అడిగాము. అలాగే ఈ బైకోస్ రోడ్ కానీ డిగ్రీ కాలేజీ మీకు అందరికీ తెలుసు, తెలంగాణ భవన్లో ఉంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అది 5 కోట్ల మంజూరు అయితే పోయింది, మళ్ళా తీసుకొని రావాలా. తీసుకుని వస్తే కానీ అది మనం ఆడ భవనం నిర్మించలేము. ఒకనొకప్పుడు ఆ భవనం కూడా షిఫ్ట్ చేసేప్పుడు నేను 2020లో కరోనా తర్వాత ఇక్కడ గేమ్స్ స్పోర్ట్స్ బిల్డింగ్ ఉంది, దాన్ని కూడా పరిశీలన చేసాం. నేను అతను మన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళంతా మార్చాలని చూసాము. అది కాలేకపోయింది. భవన ఆదాయం కూడా మంచిగా చెప్పి తీర్మానం చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా మనస్ఫూర్తి చేసుకుంటాం. త్వరలోనే టీటీ కళ్యాణ మండపం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, వివిధ పథకాలకు సంబంధించినటువంటి భవనాలు కానీ పుష్కలంగా చేయాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మన బస్సులు కూడా ఆర్ఎండ్బీ మినిస్టర్ గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామప్రసాద్ గారిని అడిగాను. కొత్త బస్సులు వచ్చినా కూడా మాకు కాన్సెప్ట్ ఇవ్వండి. ఇది తమిళనాడు బార్డర్ ఉండడం ఇప్పుడు ఫ్రీగా పెట్టాం అక్క చెల్లెమని బస్సు. అది రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి రద్దీతో పాటు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్ కోసం మన 2 బస్సులు వేయాలంటే 2 బస్సులు ఇచ్చారు. మళ్ళా కావాలంటే కూడా, ఎందుకంటే మదనపల్లి బస్సు పుత్తూరు నుంచి తిరిగి పోవడానికి కూడా వెసులుబాటు కావాలని ఆలోచననే అది చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో పార్టీ సోదరులు ఏదేమైనా కూడా మన కాన్స్టిట్యూన్సీకి 7 మండలాలు అన్ని ప్రాంతాలు, అది గురుకుల పాఠశాల కానీ, జ్యోతిరావు గురుకుల పాఠశాల ఉంది, బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉంది, కేబీజీ స్కూల్ పేపర్ ఉంది, మోడర్న్ స్కూల్ ఉంది, ఏకలవ్య గురుకుల పాఠశాల బిఎన్కర్లో ఉంది. దీంతో పాటు 12-14 హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్స్, ఎస్ హాస్టల్ ఉంది. ఇవన్నీ కూడా గతంలో చేయలేకపోయిన హాస్టల్స్. నేను వచ్చిన వెంటనే 2 కోట్ల రూపాయలు షేర్ వేసుకుంటూ 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది. 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని హాస్టల్ అంటే వంట రూమ్ కానీ కింద మొత్తం సురక్షణ ఫ్లోరింగ్ చేయమని చెప్పి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ దెన్ వెల్ఫేర్ ఆఫీసర్ అందరూ కలిసి ఒకరోజు 7 మండలాలు తిరిగి శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ టెండర్ ఇచ్చాం. ఇంకా టెండర్ వారికి కొన్ని ప్రాంతాలు చేయాల్సి ఉంది. అది కూడా చేయాలంటే పిల్లల కోసం. అలాగనే డిప్యూటీ డైరెక్టర్ కలెక్టర్కి చెప్పి నాణ్యమైనటువంటి బెడ్షీట్ ఇవ్వమన్నాం. వింటర్ సీజన్లో పిల్లలు పండుకుంటే చల్లగా ఉండేటువంటి బెడ్షీట్ చూసేది. నాసిరక బెడ్షీట్ ఉండేది గతంలో. ఇప్పుడు నాణ్యమైనటువంటి బెడ్షీట్ ఏమన్నా అంటే కొంచెం మొత్తంగా మేము చదివేటప్పుడు సోలాపూర్ బెడ్షీట్ ఉండేది, చాలా మొత్తగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇస్తే ఇప్పుడు బెడ్షీట్స్ కూడా రకం మార్చి ఇచ్చారు ఇండివిజువల్గా పిల్లలు పండుకోవడానికి. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తానంటే ఎక్కడ వీలు పడితే ఆడ అధికారి దగ్గర. అలాగనే 24 hours కరెంట్ కూడా మొన్న కూడా సీఎం గారికి తెచ్చాను. ఇప్పుడు రాష్ట్రాల్లో నిలిచిపోయిందని తెచ్చాను నేను. మీకు తెలియదు, మళ్ళా మనం చెప్తున్నాము. రాష్ట్రాలలో 220 kV 19లో తీసుకున్నాడు. కొన్ని అబ్జెక్షన్ వల్ల నిలిపేసే కాంట్రాక్ట్ చేయలు అంటే ల్యాండ్ వాళ్ళు పిలిపించాను. ఆనాడు కలెక్టర్తో పిలిపించి వాళ్ళు డబ్బులు ఇప్పించారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చేసిన హైకోర్టు పోయినారు, డబ్బులు చాలలేదు, తక్కువ ఇచ్చాను అంటే రేటు పెరిగిందనేసి మళ్ళీ వాళ్ళకి పిలిచి వాళ్ళు వెళ్ళిపోతారు పిలిపించి మాట్లాడి ఈరోజు రోడ్ సైడ్ 220 kV 30 kV పెద్ద సబ్ స్టేషన్ అది పూర్తి అయిపోతుంది. మొన్న కూడా సీఎం గారికి వెళ్తాను ట్రాన్స్ఫర్తో. మళ్ళా సమర్థ కండిలో నెక్స్ట్ వీక్ ప్రారంభం చేయబోతున్నాం 33 kV. అలాగనే గుడూరులో కూడా మంజూరు అయితే ఒకటి మొన్న మంత్రి గారికి ఇచ్చాను, దాన్ని కూడా టెండర్ పిలుస్తుంది.
ఆ సమర్థకాలు పెట్టేది మన ప్రాంతానికి అంతా కూడా వస్తుంది. ఈ విధంగా ఇది అయిన వెంటనే కొన్ని మండలాలు 24 hours కరెంటు, అంటే రాత్రి పగలు గ్రామీణ ప్రాంతంలో కూడా 24 hours కరెంటు. ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా సప్లై ఇవ్వమన్నాం. పోల్స్ కావాలంటే ఎన్ని పోల్స్ని ఇచ్చి ఆదుకోమన్నా ఎవరిని కూడా ఇబ్బంది పడకూడదని. అదే 24 hours కరెంటు గ్రామీణ ప్రాంతం ఇచ్చిన తర్వాత ఒక వెలుగు కనబడాలని, అక్క చెల్లెమ్మకి సంతోషం ఉండాలని గ్రామీణ ప్రాంతంలో. అది మొన్న మీరు అసలు ఇది కూడా చెప్పాను, గతంలో నేను ఏం రిలీఫ్ రానటువంటిది కొంట పడిపోయినా, తపాసులు కాలిపోయినా, కరెంట్ షాక్ అయినా, పిడుగుపడినా, వడదప్పు వచ్చినా ఇవన్నిటి కూడా మనం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను మంత్రి గారు కూడా చెప్పడం. ఎందుకంటే అది దీనికి సీఎం రిలీఫ్ అని రాదు. అమ్మాయి ముస్లిం పల్లె అబ్బాయి తెలుగు గంగలు కొట్టి చూశాడు, వాళ్ళు కూడా ఇల్లు పట్ట ఏమైనాను. దానికి హఠాత్ జరిగే పరిణామం, పిడుగుపడినా వడదప్పు వచ్చినా ఇది హఠాత్ జరిగే పరిణామం. దీన్ని ప్రభుత్వ పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా చెప్పాను, కలెక్టర్ కూడా చెప్పాను. ఇలాంటి దానికి మన కుటుంబం ఆదుకోవాలి సార్ అని చెప్పి మీ అందరి సహకారంతో 7 మండలాల్లో సమిష్టిగా అన్ని అభివృద్ధి కాలంలో సంక్షేమ కార్యక్రమం కూడా పేదవాళ్ళకి అందించడానికి సహకరించమని, ఇప్పుడు ఏదైతే ఈరోజు సాక్షులే కానీ జ్యోతిలు వచ్చిందో దాని అంతా కూడా రక్షణ చేసుకుంటాం. నేను కూడా నాకు కూడా మనసు వస్తుంది. ఎందుకంటే మనం తెచ్చినటువంటి వర్క్ చేయకపోతే బాధ వేస్తుంది. ఎందుకంటే ఒక్కరోజు తిరిగింది కాదు, ఇంకొంది నా ఫైల్స్ ఇప్పుడు నాకు వీలు మళ్ళా మీకు దిగిపోతాం. 2.5 కిలోమీటర్ డైవర్షన్ వేసుకుంటే మనం ఆంధ్ర వాళ్ళు తమిళనాడు పోకుండా అందులో ఇండస్ట్రియల్ ఏరియా మనది 3 ఫ్యాక్టరీ ఉన్నది, అపోలో ఉంది, కాపరిగన్ ఉంది, సిసిఎల్ ఫ్యాక్టరీ ఉంది, చాక్లెట్ కంపెనీ ఫ్యాక్టరీ ఉంది. ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టుకుని మనం ఒక డైవర్షన్ అది ఇప్పుడు అదేదో మనం పేపర్ వేసి సేవ ఉండేటప్పుడు